హాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఈ చిన్న వీడియోలో అయితే పాత సామాన్లు కొనుక్కునే వాళ్ళ యొక్క ఆదాయం, అలాగే ఖర్చు ఎంత ఉంటుందో ఈ వీడియోలో అయితే వాళ్ళ నోటితోటే చెప్పించడం జరిగిందనమాట. వీడియో అయితే చివరి వరకు చూడండి. అన్నయ్య, ఏ ఊరు నుంచి? మేము గురప్పాల నుంచి వస్తామండి. గురప్పాడు, ఓకే. కాదన్న, ఇప్పుడు ఊరు తిరుగుతారు ఇదిలాగా. తిరుగుతామండి. రోజుకి ఆయిల్ ఖర్చు ఎంత అవుద్ది, మీకు ఈ రాబడి ఎంత వస్తుంది? ఊరు వచ్చి ఊరు తిరుగుతామండి. ఊర్లో పంచాయతీ సారి కడతామండి. ఆటోకి 50 రూపాయలు. ఏ ఊరు తిరిగితే ఆ ఊళ్ళో 50 రూపాయలు కడతామండి. ఊరు తిరుగుతాం. ఇలా పాత సామాన్లు కొనుక్కుంటాం, ఏమైనా ఉంటే కొనుక్కుంటాం, మొత్తం అన్ని కొనుక్కుంటా ఊరుంటే ముగ్గు, ఉల్లిపాయలు, డబ్బులు ఇస్తాం. ఏదో అన్ని పోయి ఆటోకి 500, నాకు 500, పొడవచ్చులకు 500 వస్తుంటాయండి. గట్టిగా సామానం వెళ్తే ఇంకా ఎక్కువ వస్తుంటాయి. తగలేకపోతే ఆయిల్ కొట్లు బొక్కొస్తాయి. ఇప్పుడు ఆటో మందేనని? ఆటో ఓనండి. ఓనే కదా. రెంట్ తీసుకొని కూడా తిప్పుకుంటారు కొంతమంది. రెంట్ తీసుకుంటే డైలీ 500 ఇవ్వాలండి ఆటోకి. ఓన్ గా కొనుక్కున్నా అంతే అవుద్ది, రెంట్ తీసుకున్నా అంతే అవుద్ది. ఆయిల్ ఖర్చు కూడా అంత అవుద్ది. బాగానే ఉందన్న ఫీల్డ్, బాగానే ఉంటదా? ఫీల్డ్ ఏముందండి, కూలి పనికి వెళ్ళినా అయ్యే డబ్బులు వస్తాయి, ఇది చేసుకున్నా అదే డబ్బులు వస్తాయి. ఇది వ్యాపారం విషయంగా ఉంటది, అదమ్మో మామూలుగా రైతాంగంగా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటది ఆదాయం మనకి. ఓకే, థ్యాంక్స్ అన్న.